మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సందడి చేశారు. రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. గతంలో ఇదే కళాశాలలో మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు ఈ కళాశాలను కూడా సందర్శించారు. తాజాగా రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి కాలేజీ స్మృతులను స్మరించుకున్నారు. చెట్టిగా చుట్టూ కట్టిన స్మాల్ పారాపెట్ దగ్గర నుంచి లోపల చేసిన డిజిటల్ బ్లాక్ బోర్డ్స్, స్పీకర్స్, ఎయిర్ కండిషనర్, ఎవ్రీథింగ్ ఈజ్ సో గ్రేట్. కొన్నాళ్ళ క్రితం భాస్కర్ చౌదరి, బొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. 4-5 నెలల క్రితం. మరి మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్లో గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తూ నా సహచరులందరినీ ఇక్కడ గుర్తు చేసుకోవాలి. డాక్టర్ జిఎస్ మూర్తి, డాక్టర్ గిరి, డాక్టర్ ట్యాగోర్, డాక్టర్ రాంబాబు, సుంకోల రామకృష్ణాపురం, తడుకు అండ్ ఇక్కడ డయాస్ మీద ఉన్న ప్రజెంట్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఆనంద్ అండ్ ఒక గ్రూప్గా అందరూ ఎంతో బాగా చేయగలిగితే మన సంఘాన్ని ఇట్లా నిలబెట్టగలుగుతున్నాం. ఇక ఇప్పుడు చెప్పారే కామినేని శ్రీనివాస్ గారి గురించి. చెట్టిగా చుట్టూ కట్టిన స్మాల్ పారాపెట్ దగ్గర. సో ఇవాళ ఏంటంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్. గురు పౌర్ణమి రోజు నా గురువులతో, నా సీనియర్స్తో, నా జూనియర్స్తో, నా స్టూడెంట్స్తో ఇన్ మై కాలేజ్ వెరీ హ్యాపీ. అంటే వెరీ ఫ్యూ పీపుల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ దేర్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ indebted for the 1980 batch for giving me this opportunity. The next thing is, as I see this digital blackboard, so the days have been changed from chalk and talk to pick and stick. So there is vast knowledge and vast information in the universe now, whereby you can pick the things from the internet and you can incorporate that in your lecture and you can give. Also, నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చే అదృష్టం రాకపోతుంది కాబట్టి అర్థాలు వచ్చే వర్కౌట్ మాకు అనిపించే వెంటనే మాకు సీనియర్ బాగా నరసింహం గారిని రిక్వెస్ట్ చేయను. మేము అడిగి ఆయన రిక్వెస్ట్ చేశాము. మేము ఏదో ఒకటి ప్రాజెక్ట్ మేము చేస్తాము. కాలేజీలో అందరూ పోయి ప్రాజెక్ట్ మాకు సహాయం మేము తీసుకుంటాం. అభివృద్ధి మీద రెగ్యులేషన్ చేస్తే ఏ బిల్డింగ్ అని అడిగితే నరసింహం గారు ఒక 3 ప్రపోజల్ చెప్పారు. ఒకటేమో ఎనాటమీలో రిస్ట్రిక్షన్ చెప్పారు. 2 డిస్కస్ గారి 3 STMలో కొంత రిక్వెస్ట్ సస్పెండ్ చేశారు.